ఈ రోజున 2011 సంవత్సరంలో ముంబై ఇండియన్స్కి రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్ ఆడాడు. అదే మ్యాచ్లో లసిత్ మలింగా తన ఫస్ట్ ఫైఫర్ని ముంబై ఇండియన్స్ కోసం పిక్ చేశాడు. ఆ మ్యాచ్లో 5 వికెట్స్ తీసి 13 రన్స్ ఇచ్చాడు 4 ఓవర్స్లో. రోహిత్ శర్మ తన ఫస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత రెస్ట్ ఈస్ హిస్టరీ. ఈ రోజు వరకు 5 కప్పులు, మోస్ట్ సక్సెస్ఫుల్ టీం, ఏం చెప్తాం, ప్రతిదీ అచీవ్ చేస్తూ వచ్చాడు. అయితే ముంబై ఇండియన్స్కి లసిత్ మలింగా తర్వాత ఫైఫర్స్ తీసిన ప్లేయర్స్ లిస్ట్ ఇదే, ఒకసారి చూసేయండి. ఇదే రోజు కాకపోతే 2019 సంవత్సరంలో కిరణ్ పోలార్డ్ ఒక మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడనప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు కిరణ్ పోలార్డ్. అయితే అతను బ్యాటింగ్ వచ్చినప్పుడు ముంబై ఇండియన్స్కి 12.2 ఓవర్స్లో 142 పరుగులు కావాలి. ప్రతి ఓవర్ చూసుకుంటే రన్ రేట్ 12 వరకు అట్లా కొడుతూ ఉండాలి. అయితే ఆ మ్యాచ్లో పోలార్డ్ ఆడిన ఇన్నింగ్స్ ఇది. 31 బాల్స్లో 83, 3 4లు, 10 సిక్సర్లు, భయంకరమైన హిట్టింగ్తో 1 హ్యాండెడ్లీ మ్యాచ్ని గెలిపించేశాడు కిరణ్ పోలార్డ్. బెస్ట్ ఫినిషింగ్ చేసి ముంబై ఇండియన్స్కి తన కెప్టెన్సీలోనే ఒక విన్ అందించేశాడు. కంటెంట్ నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.